హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈఎస్ఐ కార్డ్ అంటే మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్కి ఎంప్లాయీ సంబంధించి ఈఎస్ఐ సంబంధించి ఒక కార్డ్ అయితే ఇస్తారండి. ఆ కార్డ్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎటువంటి లాగిన్ లేకుండా అని చెప్పేసి వీడియోలో మీకు తెలియజేస్తాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈఎస్ఐ అని చెప్పి టైప్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వెల్కమ్ టు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెండు లాంగ్వేజ్లు అయితే వస్తాయండి, మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో మీకు సంబంధించి మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రధానంగా ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. అలా ఇక్కడ మీకు ఒకవేళ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, మీకు సో మనకి ఎంప్లాయీ లాగిన్ అని చెప్పేసి, అలాగే ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషరీ అని చెప్పేసింది కదా. సో ఈ ఆప్షన్ ద్వారా మనకు మన యొక్క ఈఎస్ఐ నెంబర్ ద్వారా మన యొక్క కార్డు అనేది ఒకవేళ పోయింట్కి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఈఎస్ఐ కార్డు సంబంధించి ఇన్సూర్డ్ పర్సన్ లాగిన్కి అయితే కన్వర్ట్ అవ్వడం అవుతుంది. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో మనకి హిందీ అయితే రావడం అవుతుందండి. ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టాప్లో కార్నర్లో మనకి లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు చాలా లాంగ్వేజెస్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుందో సో మీకు సంబంధించి మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రధానంగా ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి యూజర్ ఐడి అంటే ఏం లేదండి, మన యొక్క ఈఎస్ఐ కార్డ్ సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసింది కదా, ఇక్కడ మనకి కింద సైన్ అప్ అని చెప్పేసింది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఈఎస్ఐ కార్డ్ నెంబరు అలాగే మీకు సంబంధించి పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకుంటే మీరు సింపుల్గా ఈఎస్ఐ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మనకి యూజర్ సైన్ అప్ అని చెప్పేసింది కదా, ఇక్కడ ఇన్సూరెన్స్ ఎవరైతే మనకు నెంబర్ ఉందో మనకి ఈఎస్ఐ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఈఎస్ఐ నెంబర్ క్రియేట్ చేసినప్పుడు మీ యొక్క కంపెనీకి సంబంధించి ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్లో మీకు ఆధార్లో ఉన్న డేట్ అనేది మెన్షన్ చేయడం అవుతుంది. అలాగే మీకు ఈఎస్ఐ కార్డు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఉంటుందండి. సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేసి సైన్ అప్ అయిన వెంటనే మనకి యొక్క ఎంటర్ చేసినట్టు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెంటనే మనం పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇన్సూరెన్స్ నెంబర్ అంటే మన యొక్క ఈఎస్ఐ కార్డ్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అయిన వెంటనే ఒక మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఎంటర్ చేసినట్టు మొబైల్కి ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడ మనకి మరొకసారి లాగిన్ అయిన వెంటనే మనకి హిందీ ఆప్షన్ అనేది చూపిస్తుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ ఐడి అంటే మన యొక్క ఈఎస్ఐ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇన్సూర్డ్ బెనిఫిషియరీ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. సో వారి యొక్క ఆధార్ నెంబరు అలాగే వారికి సంబంధించి యూహెచ్ఐడి నెంబరు అలాగే వారికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ అప్లికేట్ అని చెప్పేసి ఏ డేట్లో వీళ్ళకి కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క డేటా మొత్తం మనకి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఒకటి రెడ్ కలర్లో ఒక మెసేజ్ అలాంటిది ఉంది కదా. సో ఈ ఇన్సూర్డ్ పర్సన్ సంబంధించి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ అనేది ఇక్కడ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వ్యూ ప్రింట్ ఈ పింఛన్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా మన యొక్క కార్డు మనమే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకి ఎంప్లాయ్ యొక్క నేమ్ రావడం అవుతుంది. అలాగే ఎంప్లాయ్కి సంబంధించి ఏ కాంటాక్ట్లో చేస్తున్నారు, ఎక్కడ ఏ కంపెనీలో చేస్తున్నారు, ఎంప్లాయ్ యొక్క కోడ్ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ప్రధానంగా ఇక్కడ మనకి సో మహబూబ్ హుసేన్ అని చెప్పేసి అలాగే ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి శ్రీ సాయి ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్పేసి మై హోమ్ గ్రూప్లో ఇతను వర్క్ అయితే చేస్తున్నాడు అండి. సో ఎంప్లాయీ కోడ్ అయితే రావడం ఉంది. ఇక్కడ వ్యూ ప్రింట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కార్డ్లో ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే మీ ఎంప్లాయీ సంబంధించి ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో వారి యొక్క సైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వారి యొక్క సైన్ తీసుకొని ఇక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో అనేది అతికించిన వెంటనే ఇక్కడ మనకి మీకు సంబంధించి యొక్క హెల్త్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే గిన వాటి యొక్క ఈఎస్ఐకి సంబంధించి హాస్పిటల్స్ ఏమి ఉంటాయో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు హెల్త్కి సంబంధించి మీరు హాస్పిటల్ అయితే కాంటాక్ట్ అయ్యి మీరు చెక్కింగ్ చేసుకొని మీరు వాటి ద్వారా లబ్ధి పొందొచ్చు. సో ఈ విధంగా మీ యొక్క కార్డ్ అనేది మీరే సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి.
సో ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ కార్డ్ అనేది డౌన్లోడ్ అని జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అతికించి ఇక్కడ ఈ కార్డులో ఎంతమంది అయితే మనకి సంబంధించి వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్కి సంబంధించి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క ఈఎస్ఐ కార్డు ద్వారా ఈఎస్ఐ హాస్పిటల్ అయితే మనం హెల్త్ ఇష్యూస్ సంబంధించి మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చండి. సో ఇదంటే సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా కంపెనీలో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఈపీఎఫ్ కానీ అలాగే ఈఎస్ఐ కానీ కట్ అవుతుందండి. సో మీకు ఒకవేళ ఈఎస్ఐ కార్డ్ అనేది యాక్టివేట్ ఉందా లేదా, అలాగే మా యొక్క యూఎస్ఐ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అని చెప్పేసి మీరు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కార్డ్ ద్వారా మీకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు లబ్ధి పొందొచ్చండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అప్డేట్ కానీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కానీ మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఇదండి వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.